పాకిస్తాన్ సర్కార్కు బలూచిస్తాన్ ఉద్యమకారులు షాకిచ్చారు. పాకిస్తాన్ నుంచి వేరుపడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారులు బలూచిస్తాన్ను స్వతంత్ర దేశం, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా ప్రకటించుకుంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బలూచిస్తాన్లో 85% భూభాగం తమ బలగాల ఆధీనంలో ఉన్నట్టు పేర్కొన్నారు. మాచుకైన్ బలోచనీ పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడమే కాకుండా దేశ కరెన్సీగా బలోచి ఫాల్సను ఖరారు చేసుకున్నారు. తమ భూభాగంలోని బంగారం, రాగి గనులు, 150కి పైగా గ్యాస్ క్షేత్రాలు, 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు, మిసైళ్లు లేకపోవచ్చు, కానీ 5 లక్షల మందితో కూడిన సైన్యం, నావికాదళం, వాయుబలగాలతో మా ప్రాంతం నుంచి పాకిస్తాన్ దళాలను ఏడాది చివరికల్లా తరిమికొట్టగలమని బలూచిస్తాన్ ఉద్యమకారులు స్పష్టం చేశారు. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భౌగోళికంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే అతిపెద్ద రాష్ట్రం. దాదాపు 44% భూభాగం ఈ ప్రాంతం పరిధిలోనే ఉంటుంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. బంగారం, రాగితో పాటు సహజ వాయువు వనరులు సమృద్ధిగా కలిగిన ప్రాంతం ఇది. అయినప్పటికీ దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పేదరికాన్నే అనుభవిస్తున్నారు. 1947లో భారతదేశ విభజన నాటికి బలూచిస్తాన్లో కలాత్ ఖనాట్ అనే స్వతంత్ర రాజ్యం ఉండేది. దాన్ని 1948లో పాక్ బలవంతంగా కలిపేసుకుంది. ఇది మాత్రమే కాకుండా జాతీయ పాస్పోర్ట్లు, కరెన్సీ ముద్రణ కోసం ఆర్థిక సాయం చేయాలని భారతదేశాన్ని కోరారు. అంతర్జాతీయ వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ను అధికారికంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సైన్యం, సరిహద్దు దళాలు, పోలీసులు, సైనికులు, సైనిక నిఘా, ఐఎస్ఐ మరియు పౌర పరిపాలనలోని బలూచ్ కాని సిబ్బంది అంతా వెంటనే బలూచిస్తాన్ను విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అలాగే అతి త్వరలోనే స్వతంత్ర బలూచిస్తాన్ కొత్త ప్రభుత్వానికి అప్పగించబడుతుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంత్రివర్గంలో బలూచ్ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్య వేడుక కూడా త్వరలోనే జరుగుతుందని, మిత్రదేశాల అధినేతలు తమ దేశానికి వచ్చి జాతీయ కవాతును వీక్షించాలని, ఆశీర్వదించాలని కోరారు. కానీ వీటిపై ఇప్పటివరకు ఏ ఒక్క దేశమూ స్పందించలేదు. అలాగే పాకిస్తాన్ కూడా అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బలూచిస్తాన్ స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన పోస్టులు వైరల్గా మారాయి.